కోడల్పేటకు సంబంధించినటువంటి ప్రాంతం నీట మునిగిపోతుంది. చిన్న వర్షం పడితే కూడా నీళ్లు విపరీతంగా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయనే కంప్లైంట్ చాలామంది చెప్పడం వల్లనే ఈరోజు కోడల్పేటలో ప్రత్యేకంగా ఎక్కడైతే డ్రైన్స్ అన్నీ కలుస్తాయి, మీరు చూస్తూ ఉన్నారు, ఇది మెయిన్ డ్రైన్. ఇది ఆ మెయిన్ డ్రైన్లోకి వెళ్ళి అటు నుంచి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఏమవుతుందంటే ఇది సుమారుగా 6 అడుగులు 7 అడుగులు ఉన్నప్పటికి కూడా దీంట్లో సిల్ట్ ఉంది అని చెప్తా ఉన్నారు. దీన్ని వెంటనే జేసీబీలు పెట్టి క్లియర్ చేయమని చెప్పాం. ఇమీడియట్ రిలీఫ్ అంటే ఇక్కడ మున్సిపల్ అధికారులందరూ కూడా లేదా మేస్త్రీలందరూ కూడా ఇక్కడ చూసేటువంటి మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్నారు. మేము ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. ఆదోనిలో సుమారుగా 15 ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో చిన్న వర్షం పడినా నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసే ప్రమాదం కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే ఆపాలి. ఈ నెలంతా కూడా మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అందువల్ల సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని జోన్లలో కలిపి 380 మంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అదనంగా అవసరమైతే 100-150 మందిని డైలీ రోజువారీ కూలీల కింద పెట్టుకొని ఎక్కడ నీళ్లు వచ్చినాయని తెలిసిన వెంటనే అరగంటలో ఇళ్లల్లోకి నీళ్లు పోకుండా ఆపగలిగితే కూడా మనం విజయం సాధించినట్టే. ఇళ్లలోకి నీళ్లు పోకపోవడం, ఇళ్లలో ఇబ్బంది రాకుండా వెంటనే ఆపగలిగే విధంగా మన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ కోడల్పేటలో సమస్య నాకు తెలిసి ఈ పక్క ఆ పక్క ఇది కొంచెం ఈ కాలువ కొంచెం నీళ్లు పడితే పక్క వచ్చేసి 5 అడుగులు పైకి వచ్చేసి ఎండలోకి అంతా మురుగునీళ్ళు వెళ్తూ ఉంది. చాలా ప్రమాదకరం ఇది. దీన్ని ప్రత్యేకంగా ఎలా చేయాలన్న విషయాన్ని కూడా మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూర్చోవాలి. కానీ ఏదేమైనప్పటికీ కూడా అవన్నీ తర్వాత విషయాలైనా వెంటనే ఇళ్లల్లోకి నీరు పోకుండా డ్రైన్స్ని సిస్టమైజ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాం.